అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే వాడికి 100,00,00,000 ఉన్నాయా? ప్యాకేజ్ ఉన్నదా? అని ఆలోచిస్తూ ఉంటారు. 100,00,00,000 ఉంటే వాళ్ళ తాతలు సంపాదించొచ్చు. లేకపోతే ఎవరైనా సంపాదించొచ్చు. వాడు సంపాదించిన పెళ్ళైన తర్వాత 100,00,00,000 పోతే బిజినెస్‌లో లాభాలు, నష్టాలు ఉంటాయి. నష్టాల వల్ల డబ్బు మొత్తం పోతే పెళ్ళైన తర్వాత నీ కాడ డబ్బు పోయింది. నా పిల్లని నేను తీసుకొని వెళ్తాను అంటారా? అనలేరు. అలా అలానే ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఆ జాబ్‌లో నుంచి తీసేస్తే నా పిల్ నా పిల్లని నేను తీసుకెళ్తాను. నేను పోషించుకుంటానని వాళ్ళని ఎడగొడతారా? ఇదొక్కటే కారణం కాదు. ఇంకా వాడు వేరే హ్యాబిట్స్ నేర్చుకోవచ్చు. ఇంకో ఫ్యామిలీని పెట్టొచ్చు. ఇంకా అమ్మాయితో పోవచ్చు. ఇలా సమాజంలో ఎక్కువగా జరుగుతుంది. అమ్మాయినిచ్చేటప్పుడు ఆస్తులు, పాస్తులు కాదు. కష్టపడే మనసున్న వాడికి ఇవ్వండి. అప్పుడు ఆ కష్టం విలువ వాడికి తెలుసు కాబట్టి అమ్మాయిని బాగా చూసుకుంటాడు. కష్టం తెలిసిన వాడికి ప్రేమ కూడా తెలుస్తుంది. ఎలా చూసుకోవాలి? ఎంత ప్రేమగా చూసుకోవాలని. ఒకవేళ మీ అమ్మాయి కష్టపడొచ్చు. కానీ సుఖపడుతుంది. మంచి భర్త దొరుకుతాడు. మంచి అత్తమామలు దొరుకుతారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ మీ అమ్మాయికి ఉంటుంది. నమ్మకంతో అర్థం చేసుకోవాలి కానీ, డబ్బుతో ఎవరిని దూరం చేసుకోకూడదు. కానీ చాలామంది 100,00,00,000 ఉన్న ఆ అమ్మాయిని ఇస్తే పెళ్ళాన్ని డబ్బు విషయంలో ఇన్వాల్వ్ చేయరు. నా డబ్బు నా ఇష్టం. నేను ఖర్చు పెట్టుకుంటానని. అలా ఎట్లా పడితే అలా ఖర్చు పెట్టేసి డబ్బు పోగొట్టుకుంటా ఉంటారు. పోగొట్టుకున్న తర్వాత మీ అమ్మ దగ్గర పోయి, మీ నాన్న వాళ్ళ దగ్గర పోయి డబ్బు తీసుకురాని వేధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇస్తారా? మీ అమ్మ వాళ్ళ డబ్బు ఎందుకు? మనం కష్టపడి సంపాదించుకుందాం. మన పిల్లల్ని సుఖంగా చూసుకుందాం అని వాళ్ళకి ఇస్తారా? ఆలోచించుకోండి. కష్టపడేవాడు ఎంత కష్టపడినా, ఏం చేసినా ప్రతిరోజు హ్యాపీగా చూసుకోగలడు. సుఖపడేవాడు ఎక్కువ కష్టపడలేడు. డబ్బులు ఉన్నప్పుడు సుఖపడతాడు. కానీ కష్టం వచ్చినప్పుడు బాధపడతాడు. ఆ బాధపడటంలో ఇంకేదైనా చేసుకోవచ్చు. డబ్బులు సంపాదించటంలో కష్టపడి సంపాదించడం వాడికి తెలియదు. కష్టపడి సంపాదించిన వాడు ఒకవేళ వాడికి ఒక 1,00,00,000 వచ్చినా అవి పోయినా కూడా మళ్ళీ రూపాయి నుంచి స్టార్ట్ చేస్తాడు. సో, ఇప్పటికైనా మీ అమ్మాయిని కష్టపడి సుఖంగా, ప్రేమగా చూసుకునే వాళ్ళకి ఇవ్వండి. డబ్బులు ఉన్నవాడికి, ప్యాకేజ్ ఉన్నవాడికి, అమెరికాలో చిన్న జాబ్ అయినా ఉన్నవాడికి, ఎన్ఆర్ఐలకి ఇలాంటివి చూసుకోకుండా వాడి కష్టాన్ని నమ్ముకోండి. వాడి అలవాట్లను చూడండి. వాడి మనసును చూడండి. వాడి మాట విధానం, వాడు ఎలా చూసుకోగలడు, ఎంత ప్రేమించగలడు, ఎంత ప్రేమ చూపగలడు అని చూసి అమ్మాయినివ్వండి.